ఈరోజు 18వ రోజు ప్రవచనంలోకి వచ్చాం. సుక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీముధరైకటాక్షై. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం చేత శ్రీరామాయణ ప్రవచనంలో అరణ్యకాండలో నిన్నటి రోజున ఖరదూషణ త్రిశిరస్సుని సహితంగా 14,000 మంది రాక్షసుల్ని రామచంద్రమూర్తి నిహతుల్ని చేసినటువంటి ఘట్టాన్ని దాటాం. ఆ 14,000 మంది రాక్షసుల్ని నిర్జించిన తరువాత సీతమ్మ తల్లి ఎంతో ఆనందాన్ని పొందినది. ఆ తల్లి ఒక్కసారి రామచంద్రమూర్తిని అన్ని వైపుల నుంచి గాఢంగా ఆలింగనం చేసుకుని ఆ తల్లి ఎంతో ఆనందాన్ని పొంది తృప్తి పొందినటువంటి సందర్భంలో నిన్న మనం ఆ ఘట్టాన్ని పూర్తి చేసుకుని ఉన్నాం. ఎప్పుడైతే 14,000 మంది రాక్షసులు ఖరదూషణులతో సహా నిర్జింపబడ్డారో అకంపనుడనేటటువంటి ఒక రాక్షసుడు ఆ విషయాన్ని చూశాడు. చూసి ఆయన గబగబా పరిగెత్తుకుంటూ లంకాపట్టణానికి చేరుకున్నాడు. చేరుకుని రావణాసురుడి యొక్క పాదముల మీద పడ్డాడు. పడి నమస్కారం చేసి, ప్రభో మీకు ఒక వార్త చెప్పవలసి వచ్చింది. జనస్థానంలో మునులను ఇబ్బంది పెట్టడం కోసమని చెప్పి మీరు నియమించినటువంటి 14,000 మంది రాక్షసుల్ని రాముడు కేవలం ఏ రథం లేకుండా భూమి మీద నిలబడి పాముల వంటి బాణములను ప్రయోగించి తానొక్కడే యుద్ధంలో అందరినీ మట్టుపెట్టాడు అని చెప్పారు. చెప్పేటప్పటికీ అపారమైనటువంటి క్రోధం కలిగినటువంటి వాడే ఆ గుడ్లు తిరుగుడుపడ్డాయి. తిరుగుడుపడి అకంపనుణ్ణి అడిగాడు, ఎవరా రాముడు, ఎవరా లక్ష్మణుడు, దండకారణ్యానికి ఎందుకు వచ్చారు, ఎందుకు అక్కడ తాపసాశ్రమాన్ని నిర్మించుకున్నారు, వారితో వచ్చినటువంటి స్త్రీ పేరేమి, ఆవిడెవరు, అసలు ఎందుకు 14,000 మంది రాక్షసుల్ని రాముడొక్కడే సంహరించాడు, నాకు కారణం చెప్పవలసింది అన్నాడు. అంటే అకంపనుడు అన్నాడు, మీరు నా ప్రాణాలకి అభయం ఇస్తే చెప్తానన్నాడు. అభయం ఇచ్చాను చెప్పమన్నాడు. చెప్పమంటే రాముడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాడు. దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు, మానవుడిగా కనపడతాడు కానీ విశేషమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు. రాముడికి కుడిభుజం. సర్వకాలములయందు రాముణ్ణి కాపాడుకోవడమే ఆయన తన కర్తవ్యంగా పెట్టుకున్నవాడు. రాముడు తన ధర్మపత్ని అయినటువంటి సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడానికి దండకారణ్యంలో ప్రవేశించాడు. తాపసులైనటువంటి ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్నటువంటి బాధల్ని రాముడికి చెప్పుకుంటే, మీకు శత్రువులైనటువంటి రాక్షసులు నాకు శత్రువులే, అందుకని రాక్షసుల్ని తెగటారుస్తానని వారికి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు. ఆ రాముడు ఈ భూమినంతటినీ తన బాణముల చేత కృంగేటట్టు చెయ్యగలడు, కృంగిపోతున్నటువంటి భూమిని నిలబడేటట్టు చెయ్యగలడు, సముద్రాల్ని క్షోభింప చెయ్యగలడు, పర్వతములను కలపగలడు. ఆయన అవసరమైతే ఆయన యొక్క తేజస్సుకి నదులు కూడా దారిస్తాయి అని అకంపనుడు విశేషంగా రాముడి యొక్క పరాక్రమాన్ని వర్ణించాడు. వర్ణించిన తర్వాత రావణాసురుడు అన్నాడు, నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావే రాముడి గురించి, మరి ఆ రాముణ్ణి ఇప్పుడే బయలుదేరి జనస్థానానికి వెళ్ళి నేను రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరిస్తానన్నాడు. అంటే అకంపనుడు అన్నాడు, మీరు తొందరపడి వెళ్ళకండి, ఎందుకంటే విశేషమైనటువంటి వేగం కలిగినటువంటి ప్రవాహంలోకి ప్రవేశించడం అంత మంచిది కాదు. రాముడు రాశీభూతమైనటువంటి శౌర్యము తేజస్సు, ఆయన ముందు నువ్వు నిలబడలేవు. అందుకని ఒక పని చెయ్యి, నీకు నేను ఒక మార్గాంతరం చెప్తాను. రాముణ్ణి సంహరించడానికి ఒక్కటే ఒక్క మార్గం ఉంది. భార్యా తస్యోత్తమా లోకే సీతానామ సుమధ్యమ శ్యామా సమవిభక్తాంగి స్త్రీరత్నం రత్నభూషిత నైవ దేవీ నగంధర్వి నాప్సరా నాపి దానవి తుల్యా సీమంతినీ తస్య మానుషీషు కుతో భవేత్ తస్యాపహార భార్యాం త్వం ప్రమధ్యతు మహావనే సీతయా రహిత కామి రామో హాస్యతి జీవితం అన్నాడు. ఆయన భార్య అయినటువంటి సీతమ్మ చాలా అందగత్తే. ఆ అందగత్తె అయినటువంటి సీతమ్మతో తుల్యమైనటువంటి వాళ్ళు గంధర్వులలో కానీ, యక్షులలో కానీ, కిన్నెరులలో కానీ, కింపురుషులలో కానీ, దానవులలో కానీ, రాక్షసులలో కానీ, మనుష్యులలో కానీ లేరు.
అందుచేత రాముణ్ణి సంహరించడానికి తేలికైన మార్గం, రాముడు లేని సమయం చూసి సీతమ్మని అపహరించి తెచ్చి నీ భార్యగా చేసుకో. సీతమ్మ పక్కన లేకపోతే రాముడు జీవించలేడు. సీతమ్మని ఎప్పుడైతే నీ భార్యగా చేసుకున్నావో, సీతమ్మని పోగొట్టుకున్నటువంటి రాముడు సీతమ్మని విడిచి ఉండలేక తనంత తానుగా ప్రాణములను విడిచిపెడతాడు. అందుకని రాముణ్ణి సంహరించడానికి అది తేలికైన మార్గం. అందుచేత నువ్వు ఈ కపటోపాయంతో రామవధకి పూనుకో అన్నాడు. అంటే ఈ మాటలు తలకెక్కి తన రథాన్ని తీసుకుని వెంటనే బయలుదేరి మారీచాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ మారీచుడు ఉన్నాడు. ఆ మారీచుణ్ణి కలిసి, నాకు చాలా ముఖ్యమైనటువంటి పని పడింది, నువ్వు మాయలన్నీ తెలుసున్నవాడివి, అందుచేత నాకు ఉపకరించి సీతాపహరణ ఘట్టంలో నువ్వు మాయలేడిగా ప్రవర్తించవలసింది, నాకు ఉపకారం చెయ్యవలసింది అన్నాడు. అంటే ఈ మాటలు విని మారీచుడు అన్నాడు, నీకెవడు చెప్పాడయ్యా సీతాపహరణం చెయ్యమని? బహుశः ఎవ్వడో నిన్ను సంహరించడం కోసమని చాలా కాలం నుంచి నీకు శత్రువైన వాడు నీ పక్కన సలహా చెప్పేవాడిగా మాటు వేసి ఉన్నాడు. వాడు నిన్ను చంపడం కాదు, నీతో పాటుగా సమస్త దానవ కులాన్ని నాశనం చెయ్యాలని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వాడు ఒక తేలిక మార్గాన్ని ఎంచుకున్నాడు. రాముడితో నీకు వైరం కల్పించే ప్రయత్నం చేశాడు. రాముడితో వైరం పెట్టుకున్నటువంటి వాడికి జీవించడు. రాముడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో నాకు తెలుసు. రావణ, నువ్వు రాముని ముందు నిలబడలేవు. అందుకని నా మాట విను, సీతాపహరణం చెయ్యకు అన్నాడు. నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి నేను సీతాపహరణం చెయ్యను అని రావణాసురుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఈ 2 సర్గల గురించి పెద్దలంటే సామాన్యులైన వారు కాదు, మహామహోపాధ్యాయ బిరుదాంకితులైనటువంటి వారిలో కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ 2 సర్గలు రామాయణాంతర్గతములేనా? ఇవి నిజంగా వాల్మీకి మహర్షి రచించారా? ప్రక్షిప్తములై ఎవరైనా రచించి రామాయణంలోకి చొప్పించారా? అందుకే నేను అందులో శ్లోకాలని పెద్దగా వివరణ చేయలేదు. కారణం ఏమిటంటే రామాయణంలో వాల్మీకి మహర్షి రచనకి ఒక బాణి ఉంది. ఆయన ఎవరైనా ఒక ప్రధానమైనటువంటి పాత్రని పరిచయం చేసే ముందు వర్ణన చేస్తారు. రావణాసురుణ్ణి మొట్టమొదటిసారి తెర మీదకి తీసుకొచ్చారు వాల్మీకి మహర్షి. తీసుకొచ్చినప్పుడు అంత తేలికగా ప్రతినాయకుడై రావణ సంహారం కోసం వచ్చినటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారం అక్కడ ఉండగా, రావణాసురుడి గురించి ఏ పరిచయ వాక్యాలు లేకుండా అకంపనుడు వెళ్ళి రావణుడితో మాట్లాడాడు. వెంటనే రావణుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మారీచుడు చెప్తే రావణాసురుడు తిరిగి వచ్చేశాడు అని అంత బేలగా వాల్మీకి మహర్షి రచిస్తారా? 2, రావణాసురుడికి ఉండేటటువంటి పౌరుష పరాక్రమాల దృష్ట్యా, విశేషించి వాడికి ఉన్నటువంటి అహంకారం దృష్ట్యా, రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఒక రాక్షసుడు, వాడు మంత్రి కూడా కాడు అకంపనుడు, అటువంటి వాడు వెళ్ళి రామచంద్రమూర్తి గురించి అంత పొగిడితే ఏ మాట అనకుండా వాడు సలహా చెప్పాడని సీతాపహరణం కోసం వెళ్ళిపోతాడా? అంత తేలికగా రామాయణంలో వాల్మీకి మహర్షి ఈ రచన చేస్తారా? అకంపనుడికి రాముడి గురించి ఏం తెలుసు? రాముణ్ణి కరదూషణాదులతో యుద్ధం చేస్తుంటే చూశాడంతే అకంపనుడు. అకంపనుడికి విశేష శక్తులు ఉన్నాయని ఎక్కడా చెప్పలేదు. వాల్మీకి మహర్షి ఏదైనా ఉంటే ప్రకటంగా చెప్తారు. చెప్పనప్పుడు ఆ శ్లోకాలకి విశేష భాష్యం చేస్తూ ఈ అకంపన వృత్తాంతాన్ని, మారీచుడి దగ్గరికి రావణాసురుడు ఒకసారి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయాడనేటటువంటి వృత్తాంతాన్ని, మారీచుడు చెప్పగానే రావణాసురుడు విన్నాడన్న విషయాన్ని అనుమానాస్పదంగా ఉండడం చేత రామాయణంలో ఈ 2 సర్గల మీద పెద్దలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఈ 2 సర్గలు రామాయణంలో యథార్థంగా వాల్మీకి రచించినవేనా, లేకపోతే ఎవరైనా రచించి వీటిని రామాయణంలోకి చొప్పించారా? అందుచేత పెద్దలైన వారు ఏం చేస్తున్నారంటే రామాయణాంతర్గతంగా ఈ 2 సర్గల్ని వివరిస్తూ అందులో ఉన్నటువంటి లోటుపాట్లని చిట్ట చూపిస్తున్నారు. అందుచేత ఈ 2 సర్గలు ప్రామాణికములని చెప్పడం కుదరదు. అందుచేత నేను కూడా దాన్ని విశేషంగా స్పృశించే ప్రయత్నం చెయ్యలేదు. యథార్థం కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. శూర్పణఖ ఆకాశ మార్గంలో వెళ్ళింది, అకంపనుడు భూమార్గంలో వెళ్ళాడు. ఎవరు ముందు వెళ్ళాలి లంకాపట్టణానికి? శూర్పణఖ వెళ్ళాలి. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. ఆ కారణం చేత రావణుడు ఏ పరిస్థితులలో ఉన్నా ఆవిడ దర్శనం చేయగలదు. రావణాసురుడు అంతఃపురంలో ఉన్నా వెళ్ళగలదు శూర్పణఖ, అకంపనుడు వెళ్ళలేడు. ఎందుచేత అంటే అకంపనుడు కేవలం జనస్థానంలో ఉన్న రాక్షసులలో ఓ పాటి రాక్షసుడు, వాడు కరదూషణాదులతో తుల్యమైన వాడు కూడా కాడు. అటువంటి వాడు రావణ దర్శనాన్ని అంత తేలిగ్గా చేసి అంతసేపు మాట్లాడడం కుదురుతుందా?
ఇన్ని విషయాలు చెప్పగలడా? చెప్పే ముందు అభయం ఇస్తాడా రావణాసురుడు? ఇవన్నీ కొంచెం ఊహకి దూరంగా ఉండడం వల్ల వాల్మీకి రచించేటటువంటి రచనా శైలితో కొంత విభేదిస్తున్నట్టుగా కనిపించడం వల్ల కొంతమంది పెద్దలు వీటిని అంగీకరించలేదు. ఇవి బహుశः రామాయణాంతర్గతములు కాకపోవచ్చు ఈ సర్గలు అన్నారు. కానీ అవునా కాదా పరమేశ్వరుడికి తెలియాలి. అందుకని నేను మాత్రం సూక్ష్మంగా మాత్రమే వాటిని వివరణ చేశాను. అందుకే వాటి గురించి పెద్ద ప్రస్తావన చేయడానికి నేను ప్రయత్నం చేయలేదు. అవి వివాదాస్పదములైనటువంటి సర్గలు కనుక. సరే, అకంపనుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత శూర్పణఖ వచ్చింది. కథాంతర్గతంగా చూస్తే శూర్పణఖ లంకాపట్టణాన్ని ప్రవేశించింది. శూర్పణఖ మాటలను మీరు గమనించాలి రామాయణంలో. ఎందుకంటే రామాయణంలో అన్ని పాత్రలలో శూర్పణఖ పాత్ర మాట మార్చడంలో, అవతల వాళ్ళని తను రెచ్చగొట్టేటటువంటి మాట్లాడడంలో శూర్పణఖకున్నంత ప్రావీణ్యం ఎవరికీ ఉండదు. ఎన్ని అబద్ధాలు చెప్తుందో, ఎక్కడ ఎవరికి ఎటువంటి అబద్ధం చెప్తే వాళ్ళకి తొందరగా క్రోధం వస్తుందో అటువంటి అబద్ధాన్ని అందంగా చెప్పగలదు శూర్పణఖ. అందుచేత ఆ శూర్పణఖ పాత్ర రావణాంతఃపురం వైపుకి ప్రవేశించింది. ఆవిడ ప్రవేశించేసరికి ఆయన పుష్పక విమానంలో పైన కూర్చుని ఉన్నాడు. మంత్రులందరూ చుట్టూ పరివేష్టించి ఉన్నారు. పరివేష్టించి ఉండగా కూర్చునున్నాడు. కూర్చునుంటే సా దదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్టం సచివైర్ మరుద్భిరివాసవం. ఇంద్రుడి చుట్టూ దేవతలందరూ కూర్చుని ఉండగా ఇంద్రుడు సమాలోచన చేస్తే ఎలా ఉంటుందో, ఆ పుష్పక విమానం మీద తన మంత్రులందరి మధ్యలో కూర్చున్నటువంటి రావణాసురుని యొక్క స్థితి అలా ఉందిట. వాడు అంత తేజోమూర్తి అయి ఉన్నాడు. విచిత్రం ఏమిటంటే అకంపన వృత్తాంతం మొదటిసారి మారీచుణ్ణి కలిసిన వృత్తాంతం తర్వాత సర్గలో రావణాసురుడి గురించి మహర్షి వర్ణిస్తున్నారు. అలా వర్ణించరు, అకంపనుడి దగ్గరే వర్ణించాలి, ఆ సర్గ ప్రక్షిప్తం కాకపోతే. అందుకని దేవగంధర్వభూతానాం ఋషీణాం చ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఆయన దేవతల చేత, గంధర్వుల చేత, యక్షుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత ఎవ్వరి చేత సంహరింపబడడం. నోరు తెరుచుకుని కూర్చునున్నట్ట. నోరు తెరుచుకుని కూర్చున్నటువంటి రావణాసురుణ్ణి చూస్తే ఎంత తేజోమూర్తి అయినా అయ్యుండి ఉండవచ్చు. కానీ ఆ రావణాసురుణ్ణి చూడగానే నోరు తెరుచుకుని మీదకొస్తున్నటువంటి యమధర్మరాజు గారు జ్ఞాపకానికి వస్తారట. అంటే భయానికి కారణమై ఉంటాడు. మనందరికీ కూడా యమధర్మరాజు గారంటే భయహేతువే కదా, శరీరాన్ని తీసేస్తాడని. అందుకని రావణాసురుడు ఎప్పుడు కనపడ్డా భయహేతువై ఉంటాడు. ఎవరి పట్ల కూడా ప్రేమతో మాట్లాడడమో ప్రేమతో ప్రవర్తించడమో వాడి జీవితంలో ఉండదు. అందుకని అంత అందంగా చెప్తారు మహర్షి. నోరు తెరుచుకున్నటువంటి యమధర్మరాజు గారిలా ఉన్నట్ట. దేవాసుర విమర్దేషు వజ్రాశ నికృత వ్రణం ఐరావత విషాణాగ్రై ఉత్కృష్ట కిణవక్షసం. దేవాసురులతో అనేకమైనటువంటి యుద్ధములు చేశాడు. ఆ యుద్ధాలు చేయడంలో దేవేంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టినటువంటి దెబ్బలు వాడి గుండెల నిండా రాసుకుని ఆ దెబ్బలన్నీ వాతల కింద పడున్నాయి, గాయాల కింద. దానితో పాటుగా ఐరావత విషాణాగ్రై, ఐరావతం ఏనుగు యొక్క 2 దంతములతోటి వాడిని కుమ్మితే ఆ కుమ్మినటువంటి గాయాలన్నీ కనపడుతున్నాయి. అంటే దీనివల్ల ఏమిటి తెలుస్తుంది? ఏమంటే ఫలానా వారి దగ్గర మీరు ఎప్పుడైనా చూసారా, ఆయన ఫుల్ హ్యాండ్స్ చొక్కా ఇలా పైకి తీస్తే పోలీసులు కొట్టినటువంటి దెబ్బలు వాతలు తేరిపోయి ఉంటాయండి ఆయన ఒంటి మీద ఇప్పటికీ అన్నారు అనుకోండి. ఆయన ఎలాంటి వాడని తినే సరదాగా ఇంటింటికి టర్నేసి ఏం తీసుకెళ్ళి కొట్టరుగా. వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయితే, సంఘ వ్యతిరేక శక్తి అయితే కొడతారు వాళ్ళు. అందుకని ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువు మొదలైనటువంటి వాళ్ళు లోకరక్షకులు. వాళ్ళు సర్వకాలముల యందు భక్తుల్ని రక్షిస్తుంటారు, ధర్మాన్ని రక్షిస్తుంటారు, లోకాన్ని రక్షిస్తుంటారు. అటువంటి వారి చేత కొట్టబడినటువంటి దెబ్బలు భూషణములుగా శరీరం మీద ఉన్నాయి అంటే వాడు ఎంత పాపచింతన కలిగినవాడో, ఎన్ని మాటలు దేవతల మీద యుద్ధానికి వెళ్ళినవాడో ఆలోచించండి. వింశద్భుజం దశగ్రీవం దర్శనీయ పరిచ్ఛదం విశాలవక్షసం వీరం రాజలక్షణ శోభితం. వింశద్భుజం 20 చేతులతో ఉన్నాడు. రాత్రి నిద్రపోతే ఉండవు. 20 చేతులతో ఉన్నాడు. దశగ్రీవం 10 తలకాయలతో ఉన్నాడు.
అసలు ఆ మనిషిని చూడగానే ఆశ్చర్యంగా ఉంటుంది మనకి, ఏంట్రా ఇలా ఉన్నాడని. ఎందుకంటే ఎవడైనా ఓ తలకాయతోటి 2 చేతులతో ఉంటాడు, రాముడంతటి వాడే అలా ఉన్నాడు. వీడొక్కడు మాత్రం కందిరీగలాగా గుర్రమంటున్న కందిరీగ దగ్గరికి వస్తుంటే భయం వేసినట్టు చూడగానే ఏంట్రా అలా ఉన్నాడనిపిస్తుంది. 10 తలకాయలు 20 చేతులు, పెద్ద తెల్లటి పట్టుపుట్టం ఒకటి కట్టుకున్నాడు, కట్టుకుని కూర్చున్నాడు. విశాల వక్షం వీరం, విశాలమైనటువంటి వక్షస్థలం ఉంది. మహావీరుడు, రాజలక్షణ శోభితం. మహర్షికి ఉన్నటువంటి గొప్పతనం, ఆయన రావణాసురుడు కదా అన్నీ వ్యతిరేకంగా చెప్పేద్దాం అని ఏం చెప్పరు. ఉన్న మంచి గుణాలు ఏమిటో ఉన్నట్టే చెప్తారు. వాడికి సాముద్రిక శాస్త్రంలో మహదైశ్వర్యం అనుభవించేటటువంటి వాడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి లక్షణాలు ఉన్నాయి, రావణాసురుడి దగ్గర ఉన్నాయి. అందుకని రాజలక్షణ శోభితం, రాజులకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో ఉండాలో అటువంటి లక్షణాలతో వాడు శోభిస్తున్నాడు. స్నిగ్ధ వైఢూర్య సంకాశం తప్త కాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. వాడు కూర్చునుంటే వైఢూర్యం ఎలా మెరిసిపోతుందో అలా మెరిసిపోతున్నాడు. అటువంటి తప్త కాంచన కుండలం, కాల్చి తీసినటువంటి బంగారంతో చేయబడినటువంటి కుండలములు పెట్టుకున్నాడు. ఆ కుండలముల కాంతి వడి చెక్కిళ్ల మీద పడుతోంది. సుభుజం, విశాలమైనటువంటి భుజాలు, శుక్లదశనం, తెల్లటి పళ్ళు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ఒకానొక హేతువుల్లో అదొకటి. తెల్లటి గోళ్ళు ఇలా లోపలికి చూసేటప్పటికి ఎరుపుతనంతో కనపడుతున్నటువంటి తెలుపు గోళ్ళు ఉండడం, పళ్ళు తెల్లటి పళ్ళు కలిగి ఉండడం లక్ష్మీ కారకాలు. అందుచేత తెల్లటి పళ్ళున్నవాడు. మహాస్యం పర్వతోపమం, వాడి నోరు చూస్తే ఇది ఏమైనా పర్వతమా అనిపించేటంతటి పెద్ద నోరుట. ఆ నోరుని కూడా వర్ణిస్తారు. ఎందుకని అసలు వాడికి ఆ పేరు ఆ నోరు వల్లే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్కళ్ళ గురించి మనం చెప్తే ఏమంటాం, బాబాయ్ ఆవిడ నోట్లో నోరెట్లేమండి, లేకపోతే ఆయన నోట్లో నోరెట్లేమండి అంటే ఆయన నోట్లో నోరెట్టడం అంటే మనకు అదే పనే, ప్రతివాడి నోట్లో నోరెడుతుంటామా తీసుకెళ్ళి, అది కాదు. అంటే అంతగా వ్యగ్రమైనటువంటి భాషణ చేసేటటువంటి వాడు, సర్వకాలముల యందు కామక్రోధముల చేత మూర్ఛిల్లి ఉంటాడు. ఆ మాట నోరు విప్పి మాట్లాడా అవతల్ని బాధ పెట్టేటట్టు ఉంటుంది. అందుకే వాడి పేరే రావణుడు. రావణుడు అంటే రావయతి అసత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణ. ఎవరు నోరు విప్పి మాట్లాడితే లోకములన్నిటినీ బాధ పెట్టగలడో అలా మాట్లాడేటటువంటి స్వభావం ఉన్నవాడు కాబట్టి వాడికి రావణాసురుడు అని పేరు. అందుచేత ఆ నోరు అంత పెద్ద నోరుట. విష్ణుచక్ర నిపాతైశ్చ శతశో దేవ సంయుగే అన్యైశ్చస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. శ్రీ మహావిష్ణువు యొక్క చక్రం చేత కొట్టబడడం చేత ఏర్పడినటువంటి దెబ్బలు శరీరం మీద ఉన్నాయి. గొప్ప గొప్ప దేవతలందరి చేతుల్లో ఏ ఆయుధాలుంటాయో ఆ ఆయుధాల దెబ్బలన్నీ వాడి ఒంటి మీద ఉన్నాయి. అంటే వాణ్ణి కొట్టని దేవత ప్రపంచంలో లేరు. అంటే ఇంతమంది దేవతల దెబ్బలు వాడు తిన్నాడు. అంటే వీడు ఎంత పెద్ద మూర్ఖుడైన రాక్షసుడై ఉండాలి. అలా మహర్షి ఏమన్నారు, అంతమంది దేవతల దెబ్బలు వీడి ఒంటి మీద ఉన్నాయంటారు. వాళ్ళ ఇంట్లో అందరూ మంచివాళ్లేనండి. మహానుభావుడు వాళ్ళ తండ్రి గారు ఒక్కనాడు నోరు విప్పి మాట్లాడ్డు. ఆయనకి 9 తమ్ముళ్ళు, అన్నగారు 5 కూడా నిజంగా మహానుభావులు. ఆ 5 అన్నదమ్ముల భార్యలు అలాంటి వాళ్ళు, 5 అన్నలు తమ్ముళ్ళ యొక్క కొడుకులు అలాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఒక్కనాడు నోరు విప్పి గట్టిగా కూడా మాట్లాడరు. అలాంటి వాళ్ళ చేతి వేళ్ల ముద్రలు మీరు చూడాలంటే పెద్ద కొడుకు ఒంటి మీద ఉంటాయన్నారనుకోండి, మీకు ఏమర్థం అవుతుంది? వాడు ఎంత గొప్ప ప్రవర్తన ఉన్నవాడో అర్థమైపోవట్లేదు. దేవతల అందరి చేతులలో ఉండేటటువంటి అస్త్రముల యొక్క దెబ్బలు వీడి ఒంటి మీద ఉంటాయి. అంటే అంత గొప్పగా ప్రవర్తించినటువంటి వాడు. అహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం. ఇంతమంది దేవతల యొక్క దెబ్బలు తాను తిన్నా తను క్షోభించలేదుట. అప్పుడప్పుడు సరదాకి ఏం చేస్తాట, సముద్రాలని కూడా కలగి తిప్పుతుంటాట, క్షోభింప చేస్తుంటాడు. వాడికి అదో సరదా. పిల్లలు చూడండి బకెట్లో నీళ్ళు ఇలా తిప్పుతుంటారు చేతులు పెట్టి, అలా సముద్రాలని కూడా వాడు క్షోభింప చెయ్యగలడు. అంతటి శక్తివంతుడు. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం ఉచ్చేత్తారంచ ధర్మాణం పరదారాభిమర్శనం. వాడికి ఇష్టమైన పనులు ఏమిటిట? వాడు ఎప్పుడైనా ఏమైనా ఎక్సర్సైజ్ చెయ్యాలనుకుంటే పొద్దున్న లేచి సంధ్యావందనం అయిపోయిన తర్వాత బయలుదేరుతాడు. ఓ బిందెడో చెంబుడో పాలు తాగేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి
పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కడున్నాయో చూసుకుంటాట. చూసుకుని ఆ పర్వత శిఖరాల్ని కదిపేసి పైకెత్తి విసురుతుంటాట వాటిని. అంటే పర్వత శిఖరాల్ని కుదిపి తీసి విసురుతాడంటే వాడు ఎంత బలవంతుడో చూడండి. అంత బలం ఉన్నవాడు. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం. వాడికి ఒంటి తీరక అడుగుతాడు, ఏమండి ఎక్కడుంటారు దేవతలను అడుగుతాడు. ఇవాళ ఎవరినన్నా కొట్టాలరా, ఎవరిని కొట్టనని అడుగుతాడు. వాలికి అంతే, ఇదే అలవాటు. ఈయనకి అంతే, అదే అలవాటు. వీళ్ళిద్దరికీ అదే అలవాటు. ఎవరిని కొట్టనని అడుగుతాడు. అడిగితే మీరు కొట్టవలసిన వాళ్ళలో ఫలానా వాళ్ళని మీరు ఇంకా కొట్టలేదు మహాప్రభు, వాడు ఉన్నాడు, వాడిని బలవంతుడు అంటారన్నారు అనుకోండి, వాడి ఇంటికి ఎడతాడు. వెళ్ళి తొడలు కొడతాడు. రారా మన ఇద్దరం యుద్ధం చేసుకుందాం అంటాడు. ఓ గంట వాడిని చావగొడతాడు. కొట్టి వాడి నోట్లోంచి ముక్కులోంచి నెత్తురు వచ్చేసాక వీడి ఇంటికి వచ్చేస్తాడు. వీడికి అది అలవాటు. అందుకని అహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం క్షేత్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం ఉచ్ఛేత్తారంచ ధర్మాణం. ఎక్కడైనా ఎవరైనా ధర్మ మార్గంలో ఉన్నారనేటప్పటికీ వాళ్ళ పీకన్నా తీసేస్తాడు, ఆ ధర్మమన్నా పాడు చేసేస్తాడు. పరదారాభిమర్శనం. ఇతరుల యొక్క భార్యల్ని వీడు బలవంతంగా తెచ్చుకుని అనుభవించడం అంటే వీడికి ఉన్నంత ఇష్టం ఇంకోళ్ళకు ఉండదు. అంత ఇష్టం ఉన్నవాడు. సర్వాదివ్యాస్త్రయోక్తారం యజ్ఞ విఘ్నకరం సదా పురీం భోగవతీం ప్రాప్య పరాదిత్యత వాసుకీం తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయః కైలాసపర్వతం గత్వా విధిత్య నరవాహనం విమానం పుష్పకం తస్య కామగం వైజహారయః. వీడు చేసినటువంటి పనులు ఎటువంటివి అంటే వీడు అనేక రకములైనటువంటి అస్త్రములను ప్రయోగించడం వాడికి తెలుసు. అస్త్రములను ఉపసంహారం చేయడం కూడా వాడికి తెలుసు. అందుకని ఇంత శక్తి ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఎవరైనా ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు చేస్తే వాటిని ధ్వంసం చేస్తుంటాడు. దాంతో వాడు లోకరక్షణ చెయ్యడు. యజ్ఞయాగాది క్రతువుల్ని ధ్వంసం చేస్తాడు. ఒకసారి పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడ వాసుకి అనబడేటటువంటి ఒక మహానాగం ఆయన పరిపాలిస్తున్నాడు. ఆ వాసుకిని ఓడించాడు. ఓడించి తక్షకుని యొక్క భార్యని బలవంతంగా తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. అలాగే ఒకసారి కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు. వెడితే కుబేరుడు కనపడ్డాడు. కుబేరుడు స్వయంగా అన్నగారు. ఆ కుబేరుడు తండ్రి మాట విని లంకారాజ్యం ఈయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఉత్తర దిక్కుకి. వెళ్ళిపోతే ఆయన దగ్గర పుష్పక విమానం ఉందని తెలిసింది. ఎవరింట్లోనైనా ఏదైనా చాలా మంచి వస్తువు ఉంది అని వాడికి తెలిసింది అనుకోండి, వాడు వెంటనే అక్కడికి వెడుతూ ఉంటాడు. వెళ్ళి అది ఇమ్మంటాడు, తెచ్చుకుంటాడు. అది తెచ్చుకోవడం కుదరదు అనుకోండి, ఒకవేళ అది తెచ్చుకునే వస్తువు కాదనుకోండి, పోర్టబుల్ కాదు, దాన్ని మీరు తేలేరు, వాడికి ఉండడం ఎందుకని పాడు చేసేస్తాడు. వాడికి ఉండకూడదు. అది తెచ్చుకునేది అనుకోండి, వీడికి ఇచ్చేసుకుంటాడు. అది ఎవరికి? వాళ్ళ అన్నగారిది, కుబేరుడిది. అయినా సరే కుబేరుడికి ఉండడం వాడికి ఇష్టం ఉండదు. అందుకని నిష్కారణంగా యుద్ధం చేశాడు. కైలాస పర్వతానికి వెళ్ళి కుబేరుడితోటి యుద్ధం చేసి కుబేరుడిదైనటువంటి పుష్పక విమానాన్ని తనదిగా తెచ్చుకున్నాడు. జరిగిన కథ చెప్తారంతే మహర్షి. ఎక్కడా రావణుడు దుర్వృత్తుడు చెడ్డవాడు అని సర్టిఫికెట్ మహర్షి అని సంతకాలు పెట్టేవారు. మీరు అర్థం చేసుకోవాలంతే. వాల్మీకి మహర్షి రచన రామాయణంలో నిజంగా మాట్లాడడం వస్తుందండి. రామాయణం చదివితే ఎంత అందంగా మాట్లాడచ్చో. అందుకని తక్షకస్య ప్రియాం భార్యాం పరాదిత్య జహారయః కైలాస పర్వతం గత్వా విదిత్య నరవాహనం విమానం పుష్పకం తస్య కామగం వైజహారయః వనం చైత్రరథం దివ్యం నళినీం నందనం వనం వినాశయతి యక్రోధ దేవోద్యానాని వీర్యవాన్ చంద్ర సూర్యౌ మహాభాగా ఉత్తిష్టంతౌ పరంతపౌ. ఏం చేస్తుంటట? ఒకసారి ఎవరో చెప్పారు, ఉత్తర భారతంలో చైత్రరథం అనేటటువంటి వనం ఒకటి ఉంది, అది చాలా బాగుంటుందండి అని. అక్కడికి వెళ్ళాడు. ఆ వనాన్ని చూశాడు. ఈ వనం ఇక్కడ ఉండడమే అనుకున్నాడు. వనాన్ని ఎలా తీసుకొస్తాడు? వనాన్ని తీసుకురావడం కుదరదు కదా, అదో పెద్ద తోట. ఆలోచించాడు, నాకు లేనిది వీడికి ఉండడమా అనుకున్నాడు. ఆ తోట అంతా పాడు చేసేసాడు. అలాగే అప్పుడప్పుడు ఎవరో వచ్చి చెప్తారు, ఏమండి స్వర్గలోకంలో నందనవనం ఎంత బాగుంటుందో అన్నట్టు ఎవడో. స్వర్గలోకంలోంచి నందనవనాన్ని వీడు లంకాపట్టణానికి తేలేడు. అందుకని వీడు ఏం చేశాడంటే ఒక్కసారి వెళ్ళాడు. వెళ్ళి ఆ నందనవనాన్ని అంతటినీ పాడు చేసేసాడు. పాడు చేసేసి తిరిగి వచ్చేసాడు. ఒక్కొక్కసారి వీడికి తెల్లవారుజామున నిద్ర లేచి అంతఃపురం మేడ మీద కెడతాట. వెళ్ళేటప్పటికీ సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు. వీడు చూస్తాట, ఈయన ఉదయించడం ఏమిటి, ఆయన అస్తమించడం ఏమిటి, వీళ్ళు ఇష్టమేనా అనుకుంటాట. అనుకుని ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి రెండు చేతులతో ఈయన్నో చేత్తో నొక్కుతాట, ఆయన్నో చేత్తో నొక్కుతాట. ఓ గంట సేపు సూర్యుడు అలా ఉండిపోతాట, చంద్రుడు ఇలా ఉండిపోతాట. ఈయన చేతులు దాటి వెళ్ళలేరు వాళ్ళు.
అలా సూర్యచంద్రుల యొక్క గమనాన్ని అడ్డగిస్తాడు కాసేపు. ఎందుకనంటే వాడికి అటువంటి భుజశక్తి. అదేమిట్రా ఇలాగా అని చెప్పి సూర్యుడు కాని చంద్రుడు కానీ ఆ రావణాసురుడి మీద ఎదురు తిరగలేరు. అలా వాడొక్కసారి ఆకాశంలో నిలబడి సూర్యచంద్రుడిద్దరి యొక్క గమనాన్ని ఆపుతాడు. అంటే వాడు ఎటువంటి శక్తివంతుడో మీరు ఆలోచించండి. వాడేం సామాన్యుడు కాడు, ఇటువంటి రావణాసురుడు. మహర్షి రావణ పాత్రని ప్రవేశపెట్టే ముందు ఇంత వివరణ చేశారు. ఆ పాత్ర అటువంటి దుసుమా, ఇటువంటి దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి మాట చెప్తే శూర్పణఖ వాడి మనఃప్రవృత్తి ఎలా ఉంటుందో చూడండి. అందుకని నివారయతి బాహుభ్యాం యశైల శిఖరోపమః దశవర్ష సహస్రాణి తపస్తప్త్యా మహామని పురా స్వయంభువే ధీర శిరాం ఉపజహారయ. ఒకసారి వెళ్ళి ఒక బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు కనపడలేదు. కనపడకపోతే తపస్సు చేశాడు. ఎంత తపస్సు చేసినా బ్రహ్మగారు ప్రత్యక్షం కావట్లేదని క్రోధం వచ్చింది. తన 10 తలకాయలు కత్తితో నరికేసుకుని అగ్నిహోత్రంలో పారేశాడు. పారేస్తే వీడు చేసిన ఉగ్ర తపస్సుకి బ్రహ్మగారు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారు. ఒరే, ఏమి తపస్సురా ఇది, ఎవడైనా అద్భుతమైన తపస్సు చేసిన వాడు ఉన్నాడు, నువ్వు నీ తలకాయలే నువ్వు కొట్టేసుకుని అగ్నిహోత్రంలో పారేశావు అని అడిగారు. అడిగితే వాడన్నాడు, దేవదానవ గంధర్వ పిశాచ పతగోరగై అభయం యస్య సంగ్రామే మృత్యుతో మానుషాదృతే. వాడు పతగుల చేత అంటే నాగముల చేత, యక్షుల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత ఎవ్వరి చేత నాకు మరణం కలగకూడదు. కానీ వాడు మనుష్యుల్ని వదిలేశాడు. ఇంత పెద్ద వాళ్ళు నన్ను చంపలేరు, దిక్కుమాల మనుషులు నన్ను చంపుతారా, మళ్ళీ వాళ్ళని అడగడం కూడా అనవసరం, సిగ్గుచేటు, వాళ్ళ పేరు కలపడం ఏమిటనుకున్నాడు. అంతగా చులకన వాడికి మనుష్యులంటే. అందుకని అసలు మనుష్యుల పేరు వదిలేశారయ్యా అన్నారు వాల్మీకి మహర్షి. అందుకని వాడు మనుషుల గురించి ప్రస్తావన చేయలేదు. మంత్రై అభిష్టుతం పుణ్య అద్ధరేషు ద్విజాతిభిః హవిర్ధానేషు యస్ సోమ ఉపహంతి మహాబలః. సోమరసం అని చెప్పి యజ్ఞయాగాది క్రతువుల్లో దేవేంద్రుడికి సమర్పించడానికి, దేవతలకి సమర్పించడానికి సోమలతని తీసుకొచ్చి నలిపి నూరి సోమరసాన్ని తీస్తారు. దానికి సంబంధించిందే మనకి వివాహం చేసేటప్పుడు కాడి పెట్టి ఆ పెళ్లి కూతురు యొక్క మెడ మీద ఆ కాడి యొక్క కన్నంలోంచి నీళ్లు పోస్తారు. అది అసలు నిజంగా దానికి సంబంధించిన క్రతువు అదే. ఎందుకు అలా పోస్తారు అంటే వివాహకాండలో దానికి సంబంధించి ఒక మహోత్కృష్టమైన కథ ఒకటి చెప్తారు. సరే, ప్రస్తావన చేశాను కాబట్టి సూక్ష్మంగా చెప్పేస్తాను. అత్రి మహర్షి యొక్క కుమార్తె, ఆవిడికి వివాహం కాకపోతే ఎంతకాలానికి ఆవిడ వివాహం అవ్వలేదని బెంగపెట్టుకుని ఓ రోజున మరణిద్దామని నీళ్లలో దూకేసింది. కొట్టుకుపోతోంది, ప్రాణోత్క్రమణం అయిపోయే స్థితి వచ్చింది. ఇంతలోకే అక్కడ సోమలత దొరికింది. ఆ సోమలతని నోటితో నవిలి ఆ సోమరసాన్ని తీసి ఇంద్రుడికి అర్పించింది. ప్రాణం పోయే సమయంలో కూడా సోమలతని నవిలి ఆ సోమరసాన్ని ఇచ్చింది కాబట్టి ఇంద్రుడు ప్రసన్నుడై ఆవిడికి కళ్యాణం జరిగేటట్టుగా అనుగ్రహించాడు. అనుగ్రహించి ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మంత్రరూపంగా తీసుకొస్తారు. అందుకే పెళ్లిలో తీసుకొస్తే ఆ కాడి నుంచి ఆ నీళ్లని కానీ ఆ కన్నంలోంచి కన్య యొక్క కంఠం మీద పోస్తే అలా జరిగినప్పుడు ఇంకా వాళ్ళకి భవిష్యత్తులో చర్మరోగాలు వచ్చి భర్తతో కలిసి సంతోషంగా జీవనం గడిపేటటువంటి స్థితి నుంచి ప్రమాదము రాని స్థితి ఏర్పడుతుంది అని ఇప్పటికీ మన సంప్రదాయంలో అందుకే కాడి పెట్టి కాడి కన్నంలోంచి నీళ్లు పోసి అందులోంచి తాళి పెట్టి అప్పుడు ఆ తాళి బొట్టు కట్టిస్తారు. సరే, అందుచేత ఎవరైనా ఈ సోమరసం తీసి పాత్రలో పోసి ఆ దేవతలకు అర్పిద్దామని చూసేంత వరకు ఉంటట, ఉండి ఖచ్చితంగా దేవతలకు ఇచ్చే సమయంలో వచ్చి ఈ సోమరసం ఎత్తుకుపోతుంటట వీడు, ఈ రావణాసురుడు. అంటే అక్కడతో పోతుంది ఆ యాగం. అందుకని చెప్పి అలా ఎత్తుకుపోవడం ఆయనకు అలవాటు. అలా పట్టుకుపోతుంటాడు. ప్రాప్త యజ్ఞహరం క్రూరం బ్రహ్మఘ్నం దుష్టచారిణం కర్కశం నిరనుక్రోశం ప్రజానామహితేరతం. వాడు చిట్ట చివరి వరకు వచ్చేసినటువంటి యాగాల్ని ధ్వంసం చేసేయడం అంటే ఎంత సంతోషమో చెప్పలేను. దుష్టమైనటువంటి ప్రవర్తనతోనే సర్వకాలముల యందు ఉంటాడు. అటువంటి వాళ్ళందరినీ చేరదీస్తుంటాడు. రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం రాక్షసీ భ్రాతరం శూరం సా దదర్శ మహాబలం. ఆయన ఎటువంటి వాడంటే చిట్ట చివర ఒక్క మాట చెప్పేశారు మహర్షి, రావణం సర్వభూతానాం సర్వలోక భయావహం. ఆయన ఆ రావణాసురుడు సర్వలోకములకు సర్వప్రాణులకు భయంకరుడు. వాళ్ళకి వీళ్ళకి అనేం ఉండదు. వాడు వాళ్ళ రాక్షసులకు కూడా భయంకరుడు ఒక్కొక్క సమయాల్లో.
అందుకని వాడి వల్ల భయం పొందనటువంటి ప్రాణి అన్నది ఎక్కడా ఉండదు. అంతగా అందరినీ భయపెట్టగలిగిన వాడు, అన్ని లోకములను భయపెడతాడు, అన్ని ప్రాణులను భయపెడతాడు. అటువంటి అన్నగారిని రాక్షసి అయినటువంటి శూర్పణఖ చూసిందిట. అంటే ఆవిడ వచ్చింది విమానం దగ్గరికి, పుష్ప విమానం దగ్గరికి. రాక్షసేంద్రం మహాభాగం పౌలశ్చ కులనందనం రావణం శత్రుహంతారం మంత్రిభి పరివారితం అభిగమ్యా బ్రవీద్వాక్యం రాక్షసీ భయవిహ్వల. అక్కడికొచ్చి మంత్రుల చేత పరివేష్టితుడయ్యున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి ఆ శూర్పణఖ భయవిహ్వల. ఆవిడకు కూడా అబద్ధాలు చెప్దాం, రావణాసురుణ్ణి మోహ పెడదామని వచ్చింది. కానీ తన వంక ఇలా చూశాడా, కరుడి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడినట్టు మాట్లాడడం కుదరదు. వాడు అన్ని భూతములకు భయంకరుడే. ఆ కోపం ఒక్కొక్కసారి చెల్లి మీద రావచ్చు, ఏం చెప్పగలం. అందుకని భయవిహ్వల, భయాన్ని పొందిదిట. భయాన్ని పొంది ఒక్కసారి రావణుడి దగ్గరికి వెళ్ళి పడింది. వాడు ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై ఏం చెల్లి ఇలా పడిపోయాయేమిటన్నాడు. తత శూర్పణఖా దీన రావణం లోకరావణం అమాత్య మధ్యే సంక్రుద్ధ పరుషం వాక్యమబ్రవీత్. ఎంత గొప్ప బిరుదేశారో చూడండి మహర్షి. రావణం లోకరావణం. రావణం అంటే రవము చేసి భయంకరమైన అరుపులరిచి వాడు లోకాలని ఏడిపిస్తూ ఉంటాడు. రావణం లోకరావణం. వాడికి ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి ఆ బిరుదు. వాడి కైలాస పర్వతం కింద చేతులు పెడితే పరమశివుడు బొటనవేలుతో తొక్కాడు కైలాస పర్వతాన్ని. తొక్కితే వీడు 2 చేతులు ఉండిపోతే అప్పుడు పిల్లలు తలుపు సందులో వేలు పడిపోతే అరిచినట్టు వీడు పెద్ద అరుపు మొదలెట్టాడు. ఆ అరుపు చూసి వీడిని రావణా అని పిలిచారు. ఒరినీయ సాధ్యం కొల, ఇంతంత అరుపులు ఏమిటిరా, బ్రహ్మాండాలన్నీ కదిలిపోతున్నాయి నీ అరుపులు కని 10 తలకాయలతో అరిచాడు వాడు. అందుకని వాడికి రావణాసురుడని పేరు. వాడు లోకరావణం. వాడు లోకం అంతటి పట్ల అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడు, భయపెడుతుంటాడు. అది వాడికి ఉన్నటువంటి స్వతహాగా ఉన్నటువంటి స్వరూపం. అటువంటి వాణ్ణి చూసిందిట. చూసి శూర్పణఖ మాట్లాడడం మొదలుపెట్టింది. సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతిం లుబ్ధం నహు బహుమన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజాః. ఆవిడంది రావణాసురుడు ఎందు దోషం చూపించడం మొదలుపెట్టింది. శూర్పణఖలో ఉన్నటువంటి గొప్పతనం మీరు చూడండి. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు తన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడానికి ఒక్కొక్కలా మాట్లాడుతుంది. రావణాసురుణ్ణి చూసంది, ఎప్పుడు గ్రామ్యమైనటువంటి భోగములను అనుభవిస్తుంటావురా నువ్వు, కామమునకు క్రోధమునకు వశపడిపోయావురా, నీకు రాజ్యపాలన యందు ఇష్టం లేదు, నువ్వు గూఢచారుల్ని సరైన వాళ్ళని పెట్టుకోవట్లేదు, ఎక్కడ ఏం జరుగుతోందో తెలియట్లేదు, నీలాంటి వాడు సింహాసనం మీద కూర్చుంటే సింహాసనం మీద కూర్చున్న రాజుని ఇటువంటి వాడిని చూసి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా, శ్మశానంలో ఉన్నటువంటి అగ్నిహోత్రాన్ని చూసి ఎవ్వరూ కూడా అగ్నిని స్పృశించనట్టు నీలాంటి రాజు దగ్గరికి ఎవడు రాడు రా అంటే ఏదో ఏమిటి ఇంత మాట చెప్తోంది, నాకేమైనా అంత చెడ్డ పేరు వచ్చేసిందా అని ఏదో వీడికి తెలియనట్టు అక్కడికి ఏమిటి ఇంత మాట అంటోంది చెల్లెలని, ఏమిటి అసలు సంగతి అని అడగాలి వీడు. అలా అడగడం కోసమని ఎంత పన్నాగం వేసిందో చూడండి. నువ్వు దుష్టుడవై ఇలా తిరుగుతున్నావు, నీకు గూఢచారులు లేరా, ఆ గూఢచారులు ఎక్కడేం జరుగుతున్నాయో తెలుసుకోరా, తెలుసుకున్నా నీకు వచ్చి చెప్పరా, చెప్పినా నువ్వు బాధపడవా, నీకు బెంగ ఉండదా, ఒక పక్క రోజు రోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు మాత్రం గ్రామ్య సుఖాలు అనుభవిస్తూ కామంతో కళ్ళు కప్పి కూర్చుని నిండిపోయావు, ఒక పక్క నీ సింహాసనం కదిలిపోతోంది, మహావృక్షం ఒకదాని యొక్క మొదట్లోకి చెదపురుగులు చేరిపోయి ఆ మొదలంతటినీ పుచ్చు పెట్టి తినేస్తుంటే కొంతకాలానికి పడిపోయేటటువంటి చెట్టులో ఉన్నావు నువ్వు, ఒక్కసారి నువ్వు రాజ్య భ్రష్టుడివి కాని అయ్యావా, అవకాశం దొరికిందని ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు, నువ్వు ఏం జరుగుతోందో తెలుసుకోవట్లేదు, 14 సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతాన్యేకేన రామేణ ఖరశ్చ సహదూషణః. అవతల జనస్థానంలో ఎంత పని జరిగిందో తెలుసా, నీ కీర్తి ఎంత సముద్రంలో ఉండిపోయిన పర్వతంలా పైకి ఇంకా ప్రకాశించడం మానేస్తోంది. నువ్వు జనస్థానంలో మునుల్ని హింసించమని 14,000 మంది రాక్షసుల్ని ఖరదూషణుల్ని పెట్టావు, కానీ ఒక్క రాముడు భూమి మీద నిలబడి రథం కూడా ఎక్కకుండా ఇంతమందిని 1:12 నిమిషాల్లో చంపేశాడు. ఇంకా నీకు ఇంతకన్నా దుర్నిమిత్తం ఏం కావాలి, ఇంకా నీ పని అయిపోయి వచ్చేసింది రావణ, నువ్వు ఇవన్నీ తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు, కొద్ది కాలంలోనే నీకు పతనం ప్రారంభమైపోతోందండి అనేటప్పటికీ వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఒక్కసారి చెల్లెల వంక చూశాడు. మొట్టమొదట ఆయనలో క్రోధాన్ని రగులుకొల్పింది.
రగులు కొలిపి చిట్ట చివరికి వెళ్ళి ఆ క్రోధాన్ని రాముడి వైపుకి తిప్పింది మాటల్లో. రాముడు చంపాడు 14,000 మందినంది. తన మాటల చేత వచ్చిన కోపం వెళ్ళి రాముడి మీద పడిపోయింది. భార్య భర్తని అసలే అలిసిపోయి ఆఫీస్ నుంచి వస్తే ఊరికే నా మీద ఎగరడం కాదు, మీరు ఒకసారి మీ సంగతి చూసుకోండి ఏమవుతుందో అని అన్నీ అనేసిన తర్వాత వాష్ బేసిన్కి వెళ్ళి కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కుని కాఫీ ఇస్తుందేమో అనుకుంటుంటే ఈ మాటలు అన్నీ అంటుంటే మంచి అవకాశం దొరికిందని మరిది గారు ఏం చేశారో తెలుసా అని మాట అందనుకోండి, ఈ కోపం అంతా ఎవరి మీదకి వెళ్ళిపోతుంది, టక్కన తమ్ముడి మీదకి పోతుంది. అలా తను మాట్లాడవలసినవన్నీ మాట్లాడింది, కోపాన్ని రెచ్చగొట్టింది. రెచ్చగొట్టి చివర రాముడి వైపుకి మాట్లాడింది. ఈ కోపం అంతా రాముడి మీదకి వెళ్ళింది. ఇప్పుడు నువ్వేమిటే ఇలా మాట్లాడడం అనలేదు రావణుడు. అంత రావణుణ్ణి ఎలా ప్రలోభ పెట్టిందో చూడండి. ఇది శూర్పణఖ యొక్క గొప్పతనం. ఆయన అన్నాడు, కశ్చరామ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుదురాసదం. అసలు ఆ రాముడెవరు, ఎందుకు వచ్చాడు, ఎందుకు దండకారణ్యంలో ప్రవేశించాడు, ఆయన దగ్గర ఏ ఆయుధాలుంటాయి, ఎందుకు చంపాడు రాక్షసుల్ని, ఆయుధం కించ రామస్య నిహితాయన రాక్షసాః ఖరశ్చ నిహిత సంఖ్యే దూషణస్త్రిశరాస్తథా. ఖరదూషణుల్ని 14,000 మంది రాక్షసుల్ని ఒక్క రాముడు సంహరించడం అంటే మాటలు కాదు కదా. ఏ ఆయుధం వాడుతుంటాడు, ఎందుకు చంపాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఎవరు, నువ్వేం చూశావు, చూసింది చూసినట్టు నాకు చెప్పు, నీ ముక్కు చెవులు ఎవరు కోశారు, ఎందుకంత నెత్తురోడుతోంది, నాకు నిజం చెప్పన్నాడు. అనేటప్పటిక ఆవిడంది, అసలే కడుపు మండిపోయి ఉన్నాడు రావణాసురుడు. దీర్ఘబాహుర్విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. రామునికున్న గొప్పతనం ఏమిటంటే ఎంతటి ద్వేషం కలిగిన వారు అవనివ్వండి, రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్ని కాని ఒకసారి చూశారా ఇంకా ఆ రాముడి గురించి మరో రకంగా వర్ణించడం కుదరదు. ఆ రూపం మనస్సులో నిలబడిపోతే 8 గంటలు వెయిట్ చేశామండి, ఏంటండి టీటీడీ వాళ్ళు కొంచెం మార్చాలి ప్రొసీజర్స్ అని ఆ బాక్సుల్లో ఉన్నంతసేపు అంతసేపు మాట్లాడతాడు. తీరా ఆనంద నిలయంలోకి వచ్చి 7 కొండల వాడిని చూసేసిన తర్వాత ఏమయ్యా అంత విసుక్కున్నావు కదా, ఇంకెప్పుడు ఆనంద నిలయానికి రానంటావా, ఏమి స్వామండి నిజంగా అమ్మ బాబోయ్ ఆ 2 నిమిషాలు ఎంత ఆనందంగా అనుభవించిందో, మళ్ళీ వచ్చే 2 నెలల్లోనూ మేస్టారు 2 రోజులు సెలవులు చూసుకుని వస్తానండి అంటాడు. ఏమైపోయింది ఈ కష్టం అంతా తెలియదు. ఆ స్వరూపాన్ని చూడగానే అలా ఆకర్షితులైపోతారు. రాముడంటేనే అంత రమయతీతి రామ, సర్వభూతములను ఆనందింపచేస్తాడు కేవల తన స్వరూపం చేత. అందుచేత ఆయన్ని చూసిన కన్నులు కలిగినటువంటి శూర్పణఖ కనుక ఆయన గురించి వ్యతిరిక్తంగా వర్ణించలేదు. దీర్ఘబాహు విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్ప సమరూపశ్చ రామో దశరథాత్మజ. పెద్ద పెద్ద బాహువులు. ఆయన గురించి చెప్పగానే ముందు ఒక మాట చెప్తాం, ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని. నిలబడితే చేతులు మోకాళ్ళ కిందకు వస్తుండేవిటే, అంతంత పెద్ద పెద్ద బాహువులు. అందుకని అదిగో అంతంత పొడుగు బాహువులు ఉన్నవాడు. చీరకృష్ణాజినంబర, మునుల్ల చీర కట్టుకుంటాడు నారచీర, పైన కృష్ణాజినం వేసుకుంటాడు. కందర్ప సమరూపశ్చ, మన్మధుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు, అంత అందంగా ఉంటాడు. రామో దశరథాత్మజ, ఆ రాముడు దశరథుని యొక్క కుమారుడు. శక్ర చాప నిభం చాపం నికృష్వ కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. దేవేంద్రుడు పట్టుకునేటటువంటి ఆ కోదండం ఎలా ఉంటుందో అటువంటి కోదండం పట్టుకుంటాడు, అందులోకి నారాచ బాణాల్ని సంధించి విడిచిపెడతాడు. ఆ బాణములు వస్తుంటే అవి వంకర టింకరగా నడవవు, తిన్నగా వస్తాయి. అవి వస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే నోరు తెరుచుకొని విషం కక్కుతున్న మహాసర్పాలు వచ్చి మీద పడుతున్నట్టు వస్తాయి. అటువంటి బాణాలు విడిచిపెడుతూ ఉంటాడు. నా దదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ కార్ముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే. నేను 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తున్నప్పుడు అక్కడే ఉన్నాను. 14 మంది రాక్షసులు చచ్చిపోవడం నేను చూశాను. కానీ చంపినవాడు రాముడని నాకు తెలుసు. కానీ చంపడానికి రాముడు బాణం ఎప్పుడు తీశాడో, కోదండంలో ఎప్పుడు పెట్టాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో నేను చూడలేదు. కానీ రాక్షసుల తలకాయలు టక 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 తెగిపోవడం నేను చూశాను. బాగా పంటిన పంట మీద దేవేంద్రుడికి కోపం వచ్చి వడగళ్లవాన కురిపిస్తే
కంకులన్నీ విరిగిపోయి కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి పడిపోయారంతే అందరు. అలా వర్షిస్తాడు బాణాలని. అందుకని రాముడు ఎప్పుడు కోదండానికి బాణాలు తొరుగుతాడో కూడా ఎవరికీ తెలియదు. అంత తీవ్రమైన వేగంతో యుద్ధం చేస్తాడు. అటువంటి వాడు రాముడు అని చెప్పింది. చెప్పి ఒక్కసారి ఆగింది. ఆగి భ్రాతాచాస్య మహాతేజ గుణతస్తుల్య విక్రమ అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామవీర్యవాన్. అన్నగారికి తగినటువంటి వాడు తమ్ముడు ఒకడున్నాడు. గుణముల యందు తేజస్సు యందు రామునితో సమానమైనటువంటి విక్రమం ఉన్నవాడు. రామునికి బాహ్యంలో కేవలం ప్రాణమా అన్నట్టుగా ఉంటాడు. అమర్షి దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర. పైన తిరుగుతున్నటువంటి ప్రాణమా రాముడికి అన్నట్టుంటాడు. ఆ లక్ష్మణుడికి ఇంకొక పని ఉండదు. సర్వకాలములయందు రాముణ్ణి రక్షిస్తూ ఉంటాడు. నీ ముక్కు చెవులు ఎవరు కోశారే అని కదా అడిగాడు రావణాసురుడు. ఎలా అల్లిందో చూడండి కథ. ఎవరు వాళ్ళు అని అడిగిన దాన్ని తీసుకొచ్చి తన ముక్కు చెవులు ఎందుకు కోయబడ్డాయో ఎలాగ కలిపిందో చూడండి. ఇది చుప్పనాతి శోర్పణ కంటే. రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రియహితేరత. రాముడికి ఒక భార్య ఉంది. అక్కడికి వెళ్ళి ఏమంది రాముడి దగ్గరికి వెళ్ళి, ఏమిటి నీ భార్య వృద్ధురాలు, కడుపు లోపలికి పోయింది, చర్మం ముడతలు పడిపోయింది, డొక్కులో ఉంది, కోపంతో ఉంటుంది, ఆవిడేం భార్య, వదిలిపారాయి, నన్ను చేసుకో అంది. ఇక్కడ రావణాసురుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తోంది? సీతమ్మని పొగుడుతోంది. ఎందుకని? వీడు ఎలాంటి వాడో ముందే చెప్పారు మహర్షి. ఇంకొకరి భార్యని ఎత్తుకొచ్చి అనుభవించడం అంటే వీడికి మహా ఇష్టం. అందుకని ఆవిడ్ని వర్ణిస్తే వీడి దృష్టి ఆవిడి వైపుకి తిరుగుతుంది. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి సీతమ్మ అందం లేదని చెప్పదు, సీతమ్మ యొక్క అందాన్ని అందంగా వర్ణిస్తుంది. అందుకని రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన, పూర్ణమైన చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది సీతమ్మ. విశాలమైనటువంటి నేత్రములు కలిగి ఉంటుంది. ధర్మపత్ని ప్రియాభర్తు, ఆ భర్తకి ధర్మపత్ని నిరంతరం అపారమైన ప్రేమతో ఆయన్ని సేవిస్తూ ఉంటుంది. నిత్యం ప్రియహితేరత. రాముడికి ప్రియం చెయ్యడం అంటే సీతమ్మకి ఎంత ఇష్టమో. సా సుకేసి సునాసోరు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య రాజితే శ్రీరివాపర. సా సుకేసి నల్లటి జుత్తుతో ఉంటుంది. సునాసోరు, ఆ ముక్కు ఎంత అందంగా ఉంటుందో, అందమైనటువంటి ఊరువుల యొక్క సౌందర్యం కలిగినటువంటిది. సురూపాచ, అందమైనటువంటి స్వరూపం. యశస్విని, ఎంత కాంతివంతంగా ఉంటుందో. అక్కడ వనదేవత ఎలా తిరుగుతోందా అని అనిపిస్తుంది. ఆవిడ సాక్షాత్ ఇంకొక శ్రీలక్ష్మి అనుకో. ఆవిడ గురించి మాత్రం ఇన్ని శ్లోకాలు వేస్తోంది చూడండి. ఎందుకని ఇవన్నీ? రావణుడి యొక్క బుద్ధిని మోహపెట్టాలి. ఎంత గొప్ప పాత్ర పోషించేస్తోందో చూడండి శూర్పణఖ. తప్త కాంచనవర్ణాభ రక్త తుంగ సఖీ శుభ సీతానామవరోరాహ వైదేహీ తనుమధ్యమ. తప్త కాంచన వర్ణాభ, కాల్చి తీసినటువంటి బంగారం ఎలా ఉంటుందో ఆవిడ శరీర కాంతి అలా ఉంటుంది. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని దుర్గా సూక్తంలో దుర్గాదేవిని వర్ణిస్తారు కదా. అమ్మవారి స్వరూపం అలా ఉంటుందని. అలా కాల్చి తీసిన బంగారంలా ఉంటుందిట సీతమ్మ తల్లి. అందుకని రక్తతుంగ సఖీ శుభ, ఎర్రటి రక్తం లోపల నుంచి కనపడుతున్నటువంటి తెల్లటి గోళ్లు కలిగి ఉంటుందిట. సీతానామవరోరోహ, ఆవిడ పద్మం లాంటి ముఖంతో ఉంటుంది. ఆవిడ పేరు సీత. వైదేహీ తనుమధ్యమ, సన్నని నడుము కలిగినది, విదేహ వంశానికి చెందింది. నైవ దేవీ న గంధర్వీ నయక్షీ నచకిన్నరీ నైవం రూపా మయా నారీ దృష్టా పూర్వా మహీతలి. ఆవిడ గంధర్వులకు చెందినది కాదు, యక్షులకు చెందినది కాదు, కిన్నెరులకు చెందినది కాదు, దానవులకు చెందినది కాదు, మానవకాంత. కానీ ఈ భూమండలంలో ఇప్పటి వరకు నేను అటువంటి స్త్రీని చూసి ఉండలే అని రావణుడి వంక చూసింది. యస్య సీతా భవేద్ భార్య ఎంచ హృష్టా పరిష్వజేత్ అతి జీవేచ్ఛ సర్వేషు లోకేష్యపి పురందరాత్ అంది. సీతమ్మ ఎవరిని భర్తగా గాఢాలింగనం చేసుకుంటుందో, ఎవరు సీతమ్మకి భర్త అనిపించుకుంటాడో వాడే నిజంగా మూడు లోకములలో ఉన్న ఐశ్వర్యాన్ని పొందినవాడు. వాడు ఇంద్రునితో సమానమైనటువంటి కీర్తిని గణించినవాడు అని. వీడికి ఊళ్ళోవన్నీ తెచ్చుకోవడం అసలే అలవాటు.
పైగా వీడికి పరస్త్రీలంటే విశేషమైన కాంక్ష. పైగా ఒక మాట అంది, అల్లా పొందినవాడే ఇంద్రుడితో సమానుడు అంది. ఇప్పుడు వాడి దృష్టి ఎటువైపుకి వెళ్ళిపోతుంది? ఖచ్చితంగా వాడి దృష్టి సీతమ్మని తెచ్చుకోవడం మీదకి వెళుతుంది. అందుకే రావణుడి దృష్టి ఎటువైపుకి వెళ్ళిందంటే రాముడితో యుద్ధం కన్నా సీతమ్మని తేవడం మీదకే మళ్ళింది. శూర్పణఖ మాటలు ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తాయో చూడండి అని అంది. అన్నయ్య, నువ్వు వెళ్ళి కష్టపడి సీతను తెచ్చుకోవడం ఏమిటని నాకు చూడగానే అనిపించింది. ఈ సీత మా అన్నయ్యకి భార్య అయితే ఎంత బాగుంటుందో అనిపించింది. తాంతు విస్తీర్ణ జఘనాం పీనశ్రోణీ పయోధరాం భార్యార్థే చ తవానేతు ముజ్జతాహం వరాననాం విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ. నీకు భార్యని చేద్దాం, నీకు భార్యగా ఉండడానికి ఆవిడ యోగ్యురాలని నేను సీతని తేవడానికి ప్రయత్నిస్తే ఆ లక్ష్మణుడున్నాడే, ఆ చుప్పనాతి లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేశాడన్నయ్యా అంది. ఇప్పుడు ఏమవుతుంది? రావణాసురుడి మనస్సు మరింత గట్టి పడుతుంది. అలా తిప్పింది ఆయన మనస్సుని. తాంతు దృష్ట్వాద్య వైదేహీం పూర్ణచంద్ర నిభాననాం మన్మథస్య శరాణాం వైత్వం విధేయో భవిష్యసి. ఉరే, నువ్వు కానీ సీతమ్మని చూస్తే మన్మథ బాణాలకి వైశ్యుడవైపోతావురా అంది. అనగానే వాడి ముఖంలో వచ్చినటువంటి మార్పుని కనిపెట్టి ఏమిటి, ఈవిడ కడుపులో ఉన్నటువంటి కక్షంతా ఏమిటి? ఆ సీతమ్మ ఉండబట్టి రాముడు తనవాడు కాలేదు. అందుకని ఆ రాముడు తనవాడు కాడు తెలిసిపోయింది. ధర్మం కోసం నిలబడిపోతాడు. అందుకని ఏకకాలమునందు ఇప్పుడు 2 కోరికలు తీరాలి. ఇంతకుముందేమంది? ఆ రాముని యొక్క నెత్తురు నేను తాగాలంది. ఇప్పుడు కోరికని మార్చింది. 14,000 మంది నిహతులవుతున్న కొద్దీ శూర్పణఖ యొక్క కోరికలో వ్యగ్రత మారుతోంది. ఆవిడ చుప్పనాతితనాన్ని కనిపెట్టాడు కాబట్టే మహాత్ముడైన రాముడు ఒక్క మాటతో తిప్పి పంపించలేదు, హాస్యంగా పంపించాలనుకున్నాడు. శుద్ధమైన మాట మాట్లాడాడు. అయినా ఎంత ఉపద్రవం తెచ్చిందో చూడండి. ఇది తస్యామభిప్రాయో భార్యార్థే తవ జాయతే శీఘ్రముద్రియతాం పాదో జయార్థమిహ దక్షిణ. నిజంగా నీకు సీతని భార్యని చేసుకోవాలి అని కోరికుంటే ఇంకా ఆలోచించక వెంటనే నీ కుడిపాదం పైకెత్తు అంది. కుడిపాదం పైకెత్తు అంటే ప్రయాణం చేయడానికి మొదలుపెట్టే, శుభాన్ని కోరుకుని కుడిపాదం దాటి వెళ్ళు అంది. వెళ్ళు అంటూ ఒక మాట అంది, నువ్వు సీతని తీసుకొచ్చి నిధిగా అనుభవించు, అడ్డొచ్చిన రాముణ్ణి సంహరించు. రామసంహారం జరగాలి. రాముణ్ణి భర్తగా పొందానని అతిశయాన్ని పొందుతున్న సీతమ్మని నువ్వు అనుభవించాలి. ఈ 2 రావణ నువ్వు చెయ్యరా, నీ జీవితానికి ఆనందం అంది. ఇది రావణుణ్ణి ప్రేరేపించడంలో అసలు ఈ కోరిక ఎవరిది? తనవాడు కాకపోయిన రాముడు మరణించాలి, రామునికి భార్య అయిన సీతమ్మ రావణుడికి భార్య అయి ఇంతకాలం రాముడికి భార్య కావడం వల్ల తనకి రాముడు ప్రియుడు కాకుండా అడ్డొచ్చిన సీతమ్మ మహాపతివ్రత కాబట్టి ఇవాళ రావణుడి చేత బలవంతముగా భోగింపబడి ఆవిడ ఖేదం పొందాలి. ఏకకాలమునందు 2 కోరికలు తీరాలి. ఎంత వ్యగ్రతతో కూడిన, ఎంత దుష్ట స్వభావంతో కూడుకున్న స్త్రీయో శూర్పణఖ చూడండి. అందుకే మహర్షి శూర్పణఖ అన్నారు. గోళ్లల్లో ఉంది విషమంతా ఆవిడికి, అంటే బుద్ధిలో ఉంది విషమంతా. ఎవరిని ఎలాగైనా మారుస్తుంది తన మాటలతో. ఈ మాటలు చెప్పింది. చెప్పగానే రావణాసురుడు కూర్చున్నవాడు విన్నట్ట. చుట్టూ మంత్రులు ఉన్నారు. వీడు ఎంత దుర్మార్గుడో చూడండి. ఆలోచనలో మహర్షి ఇలా చెప్పరు. ఎంత అందంగా మాట్లాడతారంటే తన చుట్టూ కూర్చున్నటువంటి మంత్రుల వంక ఒక్కసారి చూశాట. బయలుదేరండ్రా ఇంకా మీ అందరూ అన్నట్టు. అంటే మంత్రులందరూ బయలుదేరి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత శూర్పణఖతో నేను వెడుతున్నానని వాడు చెప్పలేదు. నేను వెళ్ళి జనస్థానానికి వెళ్ళి సీతమ్మను అపహరిస్తానని శూర్పణఖకి చెప్పలా, ఎవ్వరికీ చెప్పలా. నిశ్శబ్దంగా తానొక్కడే వాహనశాల దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు అలా వెళ్ళడం అంటే మంత్రులతో సమాలోచన చేశాడనుకోండి. మంత్రులు ఎప్పుడూ కూడా జయాపజయాల్ని లాభాలాభాల్ని బేరీజు వేస్తారు. వేసి మంత్రులైన వారు పరదారాపహరణం చెయ్యమని చెప్పకూడదు. అందుకని వెళ్ళి నువ్వు సీతమ్మని పట్రా అని వాళ్ళు చెప్పకపోతే వెళ్ళకు అన్న తర్వాత తాను వెడితే మంత్రుల మాట పక్కన పెట్టినట్టు అవుతుంది. అందుకని అసలు మంత్రుల మాట పెడచెవిని పెట్టాడు. వాడి కోరిక ఇంకా సీతమ్మని తేవడమే. ఇంకా వాడు నిశ్చయానికి వచ్చేసాడు. అందుకని మంత్రుల్ని పంపించేశాడు.
పంపించేసి ఎవ్వరికీ చెప్పకుండా తానొక్కడే వాహనశాల దగ్గరికి వెళ్ళాడు. సారథిని పిలిచాడు. ఒక ఉత్తమమైనటువంటి రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. ఒక బ్రహ్మాండమైన రథాన్ని, బంగారుతో చేయబడినటువంటి రథాన్ని, పిశాచాల్లాంటి ముఖాలున్న గాడిదలు కట్టిన రథాన్ని సిద్ధం చేశాడు. ఆ రథం ఎక్కాడు. సముద్ర మార్గం మీదుగా ప్రయాణించి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆ సముద్ర తీరంలో పెరిగినటువంటి నారికేళ వృక్షాల్ని, అంటే కొబ్బరి తోటల్ని, పిప్పలి వనాల్ని, వీటన్నింటినీ చూస్తున్నాడు. అదంతా కూడా ఎక్కడ చూసినా ఋషులతోటి, ఆశ్రమాలతోటి, జనపదాలతోటి, గ్రామాలతోటి, ఉత్తమమైన సంస్కారంతో కూడుకున్నటువంటి ప్రజలతోటి, ఐశ్వర్యంతో శోభిల్లుతున్నాయి ఆ పట్టణాలన్నీ. అవన్నీ చూశాడు. చాలా ఆనందించాడు. ఆ గంధపు చెట్ల నుంచి వచ్చేటటువంటి గాలి పీల్చాడు. గంధపు చెట్ల నుంచి కారుతున్నటువంటి జిగురు చూశాడు. ఆ రథం మీద ప్రయాణిస్తూ ముందుకు వెడుతున్నాడు. అలా వెడుతుండగా వాడికి ఒక చెట్టు కనపడింది. అదొక పెద్ద వటవృక్షం. ఆ వటవృక్షానికి ఒక గొప్పతనం ఉంది. ఏమిటా వటవృక్షం అంటే, యస్య హస్తినమాదాయ మహాకాయం చ కచ్చపం భక్షార్థం గరుడ శాఖ అజగామ మహాబలః. ఒకానొకప్పుడు గరుత్మంతుడు, అంటే ఈ కథ రామాయణంలోది కాదు, ఈ కథ మహాభారతంలోది. మహాభారతంలో ఉన్న కథని వాల్మీకి మహర్షి ఇక్కడ చాలా సంక్షిప్తంగా ప్రస్తావన చేశారు. కానీ అలా సంక్షిప్తంగా నేను ప్రస్తావన చేస్తే దాని తలా తోక ఇక్కడ కుదరవు. కాబట్టి నేను ఒక్కసారి దాన్ని మీకు సూక్ష్మంగా పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. మహాభారతంలో ఆదిపర్వంలో ఒక కథ ఉంది. అందులో గరుత్మంతుడు అమృతాన్ని తేవడం కోసమని బయలుదేరాడు. తన తల్లి అయినటువంటి వినతకి దాస్య విముక్తి చేయడం కోసం బయలుదేరి వెళ్ళేటప్పుడు కశ్యప ప్రజాపతి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, మహానుభావ, నేను ప్రయాణం చేసేటప్పుడు నాకు ఆకలేస్తుంది కదా, నేను ఏం తినను, ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు హిమాలయ పర్వతాలకి దగ్గరగా వెడుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనపడుతుంది. ఆ సరోవరం ఒడ్డు మీద 2 గజకచ్చపాలు కొట్టుకుంటుంటాయి. అందుకే ఇప్పటికీ ఎవరైనా అస్తమానం దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, వీళ్ళిద్దరిది గజకచ్చప సంవాదం ఏమిటండి అంటారు. ఎప్పుడూ దెబ్బలాడుకుంటుంటారు వాళ్ళు. అందుకని గజకచ్చపాలు ఉంటాయి. ఒక ఏనుగు ఉంటుంది, ఒక తాబేలు ఉంటుంది. తాబేలు నీళ్లలో ఉంటుంది, ఏనుగు ఒడ్డునుంటుంది. ఈ ఏనుగుకి పని ఏమిటంటే రోజు ఆ సరోవరం దగ్గరికి వస్తుంది. తొండం పెట్టి ఆ తాబేలుని పైకి లాగేద్దామని చూస్తుంటుంది, కాలు పెట్టి తొక్కేద్దామని. తాబేలు ఎలాగైనా సరే ఏనుగుని నీళ్లలోకి లాగేద్దామని చూస్తుంటుంది. ఈ 2 కొట్టుకుంటుంటాయి. కొట్టుకుంటుంటే పాప అక్కడ ఎవరైనా నీళ్లు తాగుదామన్నా, స్నానం చేద్దామన్నా దాని దగ్గరికి వెళ్ళడం ఉండదు సరికదా. అస్తమానం దెబ్బలాడుకునే వాళ్ళు పక్కవాటాలో ఉన్నారనుకోండి, యువతల వాటాలో ప్రశాంతమైన వాడు ఉన్నా వాడికి మనశ్శాంతి ఉండదు. అలా వీళ్ళిద్దరూ ఎప్పుడూ కొన్ని సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొట్టుకోవడంలో ఆ చప్పుళ్ళకి, ఆ అల్లరికి, ఆ దెబ్బలాట్లకి అక్కడ ఎవడు ఉండకుండా వెళ్ళిపోయాడు. అందుకని ఒరే పేడ వదిలిపోతుంది, ఆ 2 నువ్వు తినేరా అన్నాడు కశ్యప ప్రజాపతి. అంటే అలాగే తినేస్తాను నాన్నగారు అని. అది నాకు సరే నచ్చింది అనుకోండి. ఆ ఏనుగు ఆ తాబేలు ఎందుకు కొట్టుకుంటాయండి అసలు అలాగా అని అడిగాడు. నీళ్లలో ఉండేది తాబేలు, భూమి మీద తిరిగేది ఏనుగు కదా, ఈ 2 దెబ్బలాడుకోవడం ఏంటి, ఎందుకు అసలు దెబ్బలాడుకుంటాయని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, పూర్వకాలంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక బ్రాహ్మణుడికి 2 కుమారులు ఉండేవారు. పెద్దవాడి పేరు విభాసుడు, రెండవ వాడి పేరు సుప్రతీకుడు. కొంతకాలం అయిన తర్వాత తండ్రి గారు మరణించారు. విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంది. అన్నదమ్ములిద్దరూ చాలా అన్యోన్యంగా కలిసి ఉండేవారు. కొంతకాలం అయిన తర్వాత రెండో ఆయన సుప్రతీకుడు అన్నాడు, అన్నయ్య మన ఇద్దరం వాటాలు వేసేసుకుందాం అన్నయ్య అన్నాడు. అంటే అన్నగారు అన్నాడు, ఒరే తప్పురా, నాన్నగారు సంతోషించేటటువంటి పని చేస్తే మనిద్దరం వాటాలు వేసుకోవలసిన అవసరం ఏముంది? తండ్రి లేనప్పుడు అన్నగారు తండ్రితో సమానం. నీకు ఏం కావాలో నేను చూస్తాను, మన ఇద్దరం ఎందుకు విడిపోవాలి, హాయిగా కలిసి ఉందాం అన్నాడు. అంటే సుప్రతీకుడు అన్నాడు, అవన్నీ కారణాలు చెప్పడం అనవసరం అన్నయ్య, నా వాటా నాకు ఇచ్చేయన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకు నీ వాటా ఇవ్వనన్నాడు. ఇవ్వననేటప్పటికీ కోపం వచ్చింది. కోపం వచ్చి మాట పెరిగింది. పెద్దవాడు కాబట్టి ఈ విభాసుడు అన్నాడు, పెద్దవాడిని, అన్నగారిని, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడిని నేను చెప్తున్నా వినకుండా ఆస్తి కోసం గొడవకు వచ్చావు కనుక నువ్వు ఒక పెద్ద తాబేలువై జీవింతువుగా, ఒక పెద్ద ఏనుగువై జీవింతువుగాక అని శపించాడు తమ్ముడిని. తమ్ముడు తక్కువ తిన్నాడేంటి, ఆయన పరిగెత్తుకెళ్ళి కమండలం తెచ్చుకుని, ఆస్తి ఇవ్వరా అంటే నన్ను శపించావు కనుక నువ్వు సరోవరంలో ఒక పెద్ద తాబేలువై నువ్వు జీవించదువుగాక అని ఆయన శపించాడు. ఆయన తాబేలైపోయాడు, ఈయన ఏనుగైపోయాడు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనాలు ఉంటుంది. దాని మందం 3 యోజనాలు ఉంటుంది. అంటే అది ఎంత పెద్ద తాబేలో మీరు ఆలోచించండి. ఇంకా
ఆ ఏనుగు ఎత్తు 6 యోజనాలు ఉంటుందిట, పొడుగు 12 యోజనాలు ఉంటుందిట. ఈ రెండు కొట్టుకుంటుంటాయి. ఇక్కడ కొట్టుకుంటుంటే గరుత్మంతుడు అమృతాపహరణానికని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఆతతపక్షమారుత రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు అని వర్ణిస్తారు. ఆ రెక్కలతో వెళ్ళిపోతుంటే చెట్లు పడిపోయేవిట.